ముంబై పేలుళ్ల కేసు నిందితుడు తహవూర్ రానాను భారత్కు అప్పగించింది అగ్రరాజ్యం అమెరికా. ప్రత్యేక విమానంలో అతన్ని మన దేశానికి తీసుకువస్తున్నారు దర్యాప్తు అధికారులు. ఈ రాత్రికి లేదా రేపు తెల్లవారుజామున ఆ విమానం భారత్కు చేరుకునున్నట్టు సమాచారం. చట్టపరమైన అవకాశాలన్నీ ముగియడంతో తహవూర్ రానాను భారత్కు అప్పగించారు యుఎస్ అధికారులు. తన అప్పగింతను అత్యవసరంగా నిలిపివేయాలంటూ ఇటీవల రానా యుఎస్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. భారత్కు పంపిస్తే అక్కడ తనను చిత్రహింసలకు గురి చేస్తారని అందులో ఆరోపించాడు. ఈ పిటిషన్ను న్యాయస్థానం తిరస్కరించింది. ఈ క్రమంలోనే భారత అధికారుల బృందం అగ్రరాజ్యానికి వెళ్లి అవసరమైన పత్రాలు సమర్పించి చట్టపరమైన లాంఛనాలు పూర్తి చేసింది. అనంతరం రానాను అమెరికా అధికారులు భారత్కు అప్పగించినట్టు తెలుస్తోంది. తహవూర్ రానా పాకిస్తాన్కు చెందిన కెనడా జాతీయుడు. లష్కరే ఉగ్ర సంస్థతో సంబంధాలున్న రానా 26/11 ముంబై దాడుల్లో కీలక సూత్రధారి. తాజ్ మహల్ ప్యాలెస్ సహా ముంబైలోని ముఖ్యమైన టార్గెట్స్ వద్ద రెక్కి నిర్వహించిన డేవిడ్ హెడ్లీకి సాయం చేశాడు. హెడ్లీ భారత్లో పర్యటించేందుకు అవసరమైన ట్రావెల్ డాక్యుమెంట్లను సమకూర్చింది తహవూర్ రానాని ఎన్ఐఏ విచారణలో వెల్లడైంది. కాగా ఉగ్ర కార్యకలాపాల కేసులో 2009లో అమెరికాలో అరెస్ట్ అయిన రానా అప్పటి నుంచి లాస్ ఏంజల్స్లో జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అతన్ని తమకు అప్పగించాలంటూ కొంతకాలంగా భారత్ పోరాడుతుంది. దీన్ని సవాల్ చేస్తూ తహవూర్ రానా పలు ఫెడరల్ కోర్టులతో పాటు శాన్ ఫ్రాన్సిస్కోలోని యుఎస్ కోర్టును సైతం ఆశ్రయించాడు. ఆయా న్యాయస్థానాల్లో అతనికి చొక్కెదురైంది. న్యాయపరంగా అన్ని అవకాశాలు ముగిసిపోవడంతో రానాను భారత్కు అప్పగించేందుకు అమెరికా అతనికి ఖైదు చేసేందుకు ఢిల్లీలోని తిహార్, ముంబై ఆర్డర్ రోడ్ జైల్లో ఏర్పాట్లు చేసినట్టు సమాచారం.